ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకుంటే ఇదొక దరిద్రం మన సమాజంలో. ఇంకొకటి ఇదొకటి ఉంది, నిర్మోహమాటంగా చెప్పే మాట. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుంది. ఏంటా పరువు? బిడ్డ కన్నా పరువా? అలా సమాజంలో మనం ఆ స్కోప్ ఇవ్వలేకపోతున్నామా? ఒకవేళ చెప్పుంటే నలుగురు కలిసి మాట్లాడడము, ఒకవేళ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆగ్రహంతో కాకుండా ఆలోచించి ఆ పిల్లల్ని చేరదీసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే, వాళ్ళ కోణంలోనే వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి నిజాలు తెలిసి వచ్చిన రోజు వాళ్ళే అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇది సమాజం మీద పడుతున్న ఒక పెద్ద ముద్ర. ఈ ఘటన ఒక్కసారి మన తెలుగు సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఇంకొకసారి సంధిస్తోంది. మనం సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఏంటి ప్రేమ ఇది ఒక్కసారి ఆ స్కూళ్ళకు వెళ్ళే ప్రయత్నం చేయండి. స్కూళ్ళకు వెళ్ళి పర్సనల్గా ఒక ఇద్దరు పిల్లల్ని ఒక 9th 8th నుంచో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇద్దరు అబ్బాయిల మధ్య కాన్వర్సేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి గట్టిగా. ఎట్లా ఉంటుంది? స్కూల్ దాటిన తర్వాత బయటకు వచ్చే వాతావరణం ఎంత పొల్యూట్ అయిపోతుంది. నోరిప్పితే బూతులు. ఇది కదా మనం వింటోంది. పిల్లల్ని ఈ స్థాయికి వెళ్ళిపోతున్నా అంటే ఎవరిది కారణం? సోషల్ మీడియాని మనం ఎంత దారుణంగా వాడేస్తున్నాం. స్కూల్ విద్యార్థుల పాలిట, స్కూల్ విద్యార్థులకు సంబంధించి స్కూల్లో బాగానే ఉంటున్న బయటకు వచ్చిన పరిస్థితి ఏంటి? పర్సనల్గా చూసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు గొంతెత్తి మాట్లాడుతున్నాం. బట్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి మన పద్ధతిలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులుగా మీ ముందు ఉండే పిల్లలు బయటికి వెళ్తే అలా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళతో క్లోజ్గా మూవ్ ఆన్ అయితేనే మాత్రం అర్థమయ్యే పరిస్థితి. వాళ్ళతో క్లోజ్గా మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేయండి. వాళ్ళతో రోజు మాట్లాడండి. మీకున్న ఇబ్బందులు లేకపోతే మీకున్న సమస్యలు మీకు రోజువారీ ఇదంతా పక్కన పెడతాం. ఈరోజు ఆ తల్లిని 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి, అంతే కదా. 10th అంటే మహా అయితే ఎంత? అంతే కదా, 15 ఏళ్ళే కదా. అంతే కదా, 15 ఏళ్ళ కదా ఉండదు కదా. ఓ 15 ఏళ్ళ అమ్మాయి తన తల్లిని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఈరోజు చంపేస్తుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అదుగు మీరు చూస్తున్నారా? ఆ ఇల్లే వాళ్ళు ఉంటున్న ఇల్లు. ఆ బాలికి స్కూల్లో ఇప్పుడు బెంచ్ మీద కూర్చోవలసింది, పోలీస్ స్టేషన్ చైర్ మీద కూర్చుంది. అసలు ఆ తల్లి ఊహించుంటుందా? బహుశా ఆత్మ అనే ఒక మాట కనుక నమ్మే వాళ్ళకు సంబంధించి ఉంటే ఈరోజు ఆ తల్లి ఆత్మ ఎంత ఘోషిస్తుంది, ఎంత బాధపడి ఉంటుంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకవేళ నా మాటలు ఎవరికైనా కట్టుగా అనిపించుండంటే నిర్మోహమాటంగా క్షమాపణ కోరుతున్నా. బట్ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే కొన్ని మాటలు గట్టిగా తగిలితేనే మార్పు అనేది సహజం. కాబట్టి అటువంటి మాటలు ప్రయోగించడం జరిగింది. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీ ఎవరైనా అక్కడ ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నారా? ఎస్, జీడిమెట్ల పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి కన్న తన్నిని అతి దారుణంగా హత్య చేసిన కూతురు మరియు బాయ్ ఫ్రెండ్. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాము. తల్లి అంజలి ఇక్కడనే నివసిస్తూ ఉంటుంది. ఒకవైపు ఇద్దరు పిల్లలను కూడా తెలుస్తుంది. ప్రియుడితో కలిసి పెద్ద కూతురు అతి దారుణంగా రాడ్తో కొట్టి గొంతు నిమిరి మరీ చంపారని కూడా తెలుస్తుంది. లవ్ స్టోరీ వీళ్ళకి కారణము. గత కొన్ని రోజుల క్రితం కూడా ఆమె మైనర్ అమ్మాయి కాబట్టి 16 years నువ్వు ఇవన్నీ చేయడం తప్పు అంటూ కూడా తల్లి మందలిచ్చింది. అయినప్పటికీ కూడా వినకుండా అనేక సార్లు ఆ అబ్బాయిని చాటుమాటుగా కలవడం ఇదంతా కూడా చేస్తుంది అని అంజలి అనేక సార్లు తల్లి చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రియుడితోని పక్కా ప్లాన్ వేసి 10వ తరగతి చదువుతున్న కూతురు అంటే ఎంత దారుణం అంటే పూర్తిగా అంత చిన్న మహిళకి ఒకవైపు 10th class చదువుతున్న అమ్మాయి ప్రియుడితో కలిసి అతి దారుణంగా తల్లి నవమాస
నవమాసాలు మోసిన ఆ తల్లికి కడుపు కోత ఎంత మిగిలిచ్చారని అంటే, ఒకవైపు ఎవరైతే వాళ్ళ తల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో అమ్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వద్దమ్మా ఇది తప్పు అని మందలించినప్పటికీ మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా చేపించినప్పటికీ కూడా వినకుండా తేజస్విని సొంత తల్లిని అతి దారుణంగా ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఒకవైపు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా ప్రీ ప్లాన్గా ప్రియుడితో కలిసి చేతులు కలిపి మరి సొంత తల్లిని రాడ్తో తల మీద కొట్టి ఆ తర్వాత అతి దారుణంగా హత్య చేసింది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, అంత చెల్ల చిదరం అయితే కనిపిస్తుంది. ఒకవైపు మెత్త దిండుతోని కూడా ఊపిరి ఆడకుండా చంపేశారని కూడా ప్రధానంగా అయితే తెలుస్తుంది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం ప్రియుడి కోసము తనకి ఏమాత్రం ఇంగితం లేకుండా చేస్తున్న పరిస్థితి అనేది చెప్పొచ్చు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు టైంలో ఇంట్లో ఎవరు లేరా? ఆ ఇంట్లో మరి ముఖ్యంగా అంజలి మినహా ఇంకెవరు లేరా ఇంట్లో? ఎస్, ఈ ఘటన జరిగినప్పుడు కూడా చిన్న కూతురు ఎవరైతే అంజలి మదర్ ఉన్నారో చిన్న కూతురు మాత్రమే తేజస్విని ఉంది. ఈ క్రమంలో చూపించే ప్రయత్నం చేయమండి. ఆ తాళాలు పగలగొడుతున్నారు, ఇంట్లోకి వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో ఇన్ఫాక్ట్ అక్కడే లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారి పెట్రిషియా, ఏం జరుగుతోంది? ఎస్, పోలీసులు కూడా లోపలికి వెళ్ళి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లూస్ టీమ్ పోలీసులు కూడా ఇక్కడనే చేరుకున్నారు. తన ఫోటో కూడా ఇక్కడ ఉంది, పెద్ద కూతురు ఫోటో కూడా చాలా క్లియర్గా అయితే అక్కడ మనం విజువల్స్లో అయితే చూడొచ్చు. ఎంతో గారభంగా ఆ తల్లి నవమాసాలు మోసి పెంచినప్పటికీ కూడా ఇంత దారుణానికి ఒడికడతారా అంటే, ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ కూడా ప్రస్తుతం వస్తుంది. మరోవైపు కూడా ఎవరైతే తల్లి ఉందో తను ఒక ఫోక్ సింగర్ అని కూడా గుర్తించడం జరిగింది. చాలా మటుకు తను ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటుంది పూర్తిగా అని కూడా చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా మనం ఘటన ఎక్కడైతే జరిగిందో ఇక్కడనే ఉన్నాము. పోలీసులు కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక కూతురు ఇంత దారుణానికి ఎలా ఒడికడుతుంది అనేది కూడా, అంటే మానవత్వం దృక్పథ లేదా, అసలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎక్కడికి పోతున్నాయి అనే స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైన సిచ్యువేషన్. ఇక్కడనే రెసిడెన్సీ ఏరియాస్ కూడా ఉంటారు. ఒకటేసారి భయభ్రాంతులకు గురి అయిన సిచ్యువేషన్, అంటే ఇక్కడనే ఫ్యామిలీస్ అందరు కూడా నివసిస్తూ ఉంటారు. కంగు తిన్న పరిస్థితి మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా కంగు తిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు ఆ ఇంట్లోకి వెళ్ళి క్లూస్ సేకరించే పనిలో పడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ఇంట్లో చిందరవందరగా పడి ఉన్నాయి. ఆ ఇంట్లో సామాన్లు, దిండ్లు కావచ్చు, అవన్నీ కూడా. దీంతో అక్కడ ఏం జరుగుతుంది, ఇంతకీ ఎవరెవరు ఆ చిన్నారికి ఇంకా ఎవరెవరు సాయం చేస్తుంటారు, ఆ బాలికకి ఇంకా ఎవరెవరు సాయం చేస్తుంటారనే అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. అక్కడన్నీ కూడా చిందరవందరగా. నో ఒకసారి క్లోజ్గా వెళ్ళొద్దు. కమ్ బ్యాక్ పెట్రిషియా. ఎందుకంటే ఆ విజువల్కి సంబంధించి చూపించే ప్రయత్నం చేయకండి. మైనర్ కాబట్టి తన ఐడెంటిటీని మనం తన ఫేస్ చూపించే ప్రయత్నం చేయొద్దు. రైట్, పోలీసులు వెళ్ళడం జరుగుతోంది. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఏమంటున్నారు? క్లూస్ ఏమైనా సంపాదించడం జరిగిందా? ఆధారాలంతా సేకరించారు. ఎవరైతే ఫోక్ సింగర్ ఉన్నారో తన ముని మనవరాలే అంజలి అని కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడనే నివసిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయప్రాంతులకి గురైన సిచ్యువేషన్. అంటే రెసిడెన్సీ ఏరియా కాబట్టి ఇద్దరు కూతుర్లు, అది కూడా ఒక మహిళ అయి ఉండి కూడా సొంత తల్లిని ఎలా చంపిందనే ఒక భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు. రైట్, ఒక్కసారి పోలీసులు మాట్లాడే ప్రయత్నం మాట్లాడుతున్నారా? వాళ్ళు రియాక్షన్ చేసుకుంటారా? మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? యా, ఓకే.
మా ప్రతినిధి పెట్రీషియా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకి పెట్రీషియాకి మధ్య కాన్వర్సేషన్ జరుగుతోంది. పెట్రీషియా ఏమంటున్నారు? పోలీసులు కూడా మరికొద్దిసేపట్లో పూర్తి డీటెయిల్స్ అంతా కూడా వెల్లడిస్తామంటూ కూడా వాళ్ళ వైపు నుంచి వర్జన్ వినిపిస్తుంది. ఆల్రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే పెట్రీషియా, ఈరోజు ఆ చిన్నారి స్కూల్ బెంచ్ మీద కూర్చోవలసిన అమ్మాయి ఆ పోలీస్ స్టేషన్లోని ఆ బెంచ్ మీద కూర్చుందంటే అర్థం చేసుకోండి, తన ప్రేమ దక్కుతుందా? అది ప్రేమ? మరి ముఖ్యంగా 6 నెలల క్రితం ఈరోజు చనిపోయిన ఆ మహిళ అంజలి చాకలి ఐలమ్మ, ఆ పేరు చెబితే చాలు తెలంగాణలో ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అంటాం కదా, రోమాంచితం అవుతూ ఉంటుంది. అలాంటి ఆ ధీర మహిళ మనవరాలు ఈరోజు చనిపోయింది కాదు, చంపబడింది. స్వయాన తన కూతురి చేతుల్లో చచ్చిపోయింది. మరి ముఖ్యంగా ఈరోజు ఆ మహిళ అసలు ఊహించుంటుందా? మరి ముఖ్యంగా చాకలి ఐలం, ఆ ధీరవనిత కుటుంబం ఒక్కసారి ఆలోచించలేకపోయావా తల్లి? మీ అమ్మని నిన్ను కన్న తల్లిని చంపేసుకుంటావా? అది ప్రేమనా? అలాంటి వాడా నీ తల్లిని చంపేసేందుకు సహకరించిన వాడు నిన్ను చూసుకుంటాడా? ఎలా అనుకున్నావు తల్లి? ఈరోజు నిన్ను చూసుకునేందుకు తల్లి లేదు. నీ అంతట నువ్వే నీ చేతులతో నువ్వే చంపేశావు. నిన్ను చూసుకుంటాడు అనుకున్నావే, ఎలా అనుకున్నావు తల్లి? నీ తల్లిని చంపేందుకు నీకు హెల్ప్ చేసిన వాడు నీ జీవితాన్ని ఎలా చూసుకుంటాడు? రేపు నిన్ను వదిలేయడం నమ్మకం ఏంటి? రేపు నీకు ఇదే గతి పట్టించని చెప్పి ఆలోచించలేకపోయావా? 10th క్లాస్కి వచ్చేసావుగా. ఇన్నాళ్ళు అమ్మ నీకు తినిపించిన ఘటన, అమ్మ నీకు తినిపించిన ఆ స్మృతులు గుర్తుకు రాలేదా? అమ్మ నీకు గోరుముద్దులు తినిపించిన ఆ టైం గుర్తుకు రాలేదా? అమ్మ నీకు జడవేసిన సందర్భం గుర్తు రాలేదా? అమ్మ నిన్ను స్కూల్కి పంపించిన ఆ సందర్భం గుర్తు రాలేదా? 6 నెలలు పరిచయమా తల్లి? కనీసం ఆలోచించలేకపోయావమ్మా? మీ అమ్మ ప్రేమ ముందు వాడి ప్రేమ నీకు ఎక్కువైపోయిందా? 6 నెలల పరిచయం నీకు ఎక్కువైపోయిందా? ఏముందమ్మా? ఆ ప్రేమ అంటే ఏంటమ్మా? నీ తల్లి ప్రేమ కన్నా వాడి ప్రేమ గొప్పదా? అడగలేకపోయినా నా తల్లిని చంపేందుకు హెల్ప్ చేస్తాను, రేపు ఉదయం నన్ను ఇలా చేయవని నమ్మకం ఏంటని చెప్పి అడగలేకపోయావా? ఈరోజు చూడు, నీకెవరూ లేరు, నీ చుట్టూ ఎవరూ లేరు. చాకలి ఐలమ్మ కుటుంబం అంటే ఎంత గొప్పగా చెప్పుకొని ఉంటుంది మీ అమ్మ. మీరు చూడొచ్చు, తనకి తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్యవేదిక అంటూ ఐక్యవేదిక నుంచి తనకి మొమెంటో కూడా వచ్చింది. అంటే వాళ్ళ అమ్మకి కూడా ఒక స్పేస్ ఉంది. అంజలి కూడా తన స్పేస్ని క్రియేట్ చేసుకుంది.